జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే బాధ్యత గల పాలన సాగుతా ఉంది. అలాంటి తరుణంలో ఒక రైతు బాగున్నాడు, రైతు భరోసా తీసుకున్నారు, రైతు బాగున్నాడు, సమకాలీన వ్యవసాయం చేస్తా ఉన్నాడంటే రైతు భరోసా ఇవ్వడం వల్ల, అది జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే. ఇవాళ అమ్మఒడి అనే ఒక పథకం పెట్టి మన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివిస్తా ఉన్న వ్యక్తి ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఒక్కసారి గమనించండి. ఇన్ని చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు వచ్చి అంటాడు ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతా ఉంది, డబ్బులు మంచుతా ఉన్నారు అన్నాడు. కానీ చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు 14 సంవత్సరాల అవకాశం ఇస్తే ఏనాడైనా ఎవరికైనా పేదవాడి కడుపు నింపావంటే అది లేకపోగా ఇవాళ రాష్ట్రం అప్పుల పాలవుతా ఉందని చెప్పావు. నీ హయాంలో 2,70,000 కోట్ల రూపాయలు, 70,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఆ డబ్బులన్నీ కూడా పంచుకుతున్నాడు చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీల ద్వారా. కానీ జగనన్న చేసిన పప్పు కానీ వచ్చిన రూపాయి కానీ ప్రతి ఒక్క పేదవాడి అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి. లెక్క చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందో చూసుకోండి, కావాలంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే. మేమిచ్చిన పథకాలన్నీ కూడా జనాల్లో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలన్నీ కూడా పేపర్ల మీద, టీవీ యాడ్లో ఉన్నాయి తప్ప ఎక్కడా కూడా ప్రజలకు వచ్చిన దాఖలు లేవు. చంద్రబాబు నాయుడిని గుర్తు చేసుకోవాలంటే ఏం గుర్తు చేసుకోవాలి? 14 సంవత్సరాలు పాలించానని చెప్తాడు. 14 సంవత్సరాలు పాలించి ఏం చేసావా అంటే ఒక పథకం పేరు చెప్పంటే చెప్పలేడు. కానీ ఒక పథకం చెప్పగలం మనమైతే, అదేంటంటే ఎన్నుపాడు పథకం. అది రామారావుని పొడిచిన పథకం కాబట్టి అది రామారావుకి సంబంధించిన పథకం కింద మిగిలిపోయింది. చంద్రబాబు నాయుడు ఎన్నుపాటుదారుడు కాబట్టి ఆ పార్టీ అయింది కాదు, ఆ గుర్తు అయింది కాదు, ఆ సీఎం సీట్ అయింది కాదు. చంద్రబాబు నాయుడు బాధ్యత కల వ్యక్తిలాగా పాలించలేకపోతా ఉన్నాడంటే ఎందుకో తెలుసా కారణం? చంద్రబాబు నాయుడు ఏనాడైనా పార్టీ పెట్టి కష్టపడి దాన్ని అధికారంలో తీసుకొచ్చింటే చంద్రబాబు నాయుడు కష్టాలు తెలిసేవి. కానీ ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి లాక్కొచ్చిన పార్టీ కాబట్టి ఆ ముఖ్యమంత్రి విలువ చంద్రబాబు నాయుడికి తెలీదు, ఆ పార్టీ విలువ కూడా చంద్రబాబు నాయుడికి తెలియదు. నిన్న కాక మొన్న వ్యూహం సినిమాని తీస్తా ఉంటే దాని గురించి కోర్టులకు వెళ్ళి మన మీద రకరకాల కామెంట్లు చేస్తా ఉన్నాడు. నాకు అనిపించింది ఏంటంటే, ఈ మధ్య కాలంలో అప్పుడెప్పుడో శివ సినిమా తీశాడు, వర్మ గారు తీశాడు కదా, తీస్తే అప్పుడు సైకిల్ చైన్ తెంచాడు. మరి ఆయన ఎందుకు తెంచాడో నాకు తెలియదు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 కల్లా పూర్తిగా చంద్రబాబు నాయుడు సైకిల్ చైన్ తెంచి తొక్క పక్కన పడేశాడు. ఆ రోజున రామ్ గోపాల్ వర్మ సైకిల్ చైన్ తెంచితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు సైకిల్ చైన్ తో పాటు పెడల్స్, బెల్లు మొత్తం పీకేశాడు. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి గురించి ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అంట పారదోలుతారంట, పంపించేస్తారంట, ఒకడు అండమానాడోళ్ళు పంపిస్తానంటాడు, ఒకడు భయపెడతానంటాడు, రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఒక్క మాట చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రం మొత్తం మీద భయపెట్టే మగాడు పుట్టాడా? పుడతాడా? పుట్టడు. అలాంటి వాడిని లోకేష్ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారికి భయం పరిచయం చేస్తాడంట. సన్నాసి ఢిల్లీలో ఒకనొక టైంలో దేశ ప్రధాని స్థాయి కలిగే వ్యక్తి, ఉక్కు మహిళ, దేశాన్ని మొత్తాన్ని గడగడలాడించే సోనియా గాంధీ ఇంటికి పిలిచి ఏమందంటే, నువ్వు ఓదార్పు యాత్ర ఆపాలి, ఆపకపోతే నీ ఎంత చూస్తారంటే పిచ్చిదే, నాకు ఫ్లైట్ టైం అయింది, నేను వెళ్తానని చాత్రం చేసుకో, దిక్కుండా గాడి చెప్పుకోమని చెప్పి వచ్చిన మొగాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి అంటే భయపడతారండి ముండ్లందరూ కలిసి. ఎక్కడైనా సాధ్యమేనా? ఈ మధ్యకాలంలో తెలంగాణలో మన బిడ్డ పోటీ చేసింది, పేద బిడ్డ పోటీ చేసింది కదా, చేసిందా లేదా? చేస్తే ఆ అమ్మాయికి వచ్చి నన్ను ఓట్లు కూడా రాలి పవన్ కళ్యాణ్కి, ఆ పిల్లకి వచ్చి నన్ను ఓట్లు రాలి పవన్ కళ్యాణ్కి. ఒక దళిత బిడ్డ, ఒక సామాన్యురాలు పోటీ చేస్తే ఆ అమ్మాయికి వచ్చి నన్ను ఓట్లు మీకు రాకపోతే ఈ రాష్ట్రంలో 151 సీటు, 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఇంత మందిని పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తారా ముండలారు మీరందరూ కలిసి? మీకు చేతన పడేది, మీకు చేతన అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు. మీకులాగా పేపర్ యాడ్లో, టీవీ యాడ్లో డబ్బుల్లో లేడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో ఉన్నారు కాబట్టి ప్రతి మహిళకి అన్నగా, తమ్ముడుగా మరి దగ్గరుండి వాళ్ళ ప్రేమాప్యాతలు పొందుతూ వాళ్ళకి మేలు చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని ఓడించాలంటే ఫస్ట్ మా అందరినీ దాటుకొని వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, అదే విధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు. అదిగాక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఒక పార్టీ సింబల్ గతంలో ఎప్పుడో వచ్చింది పాపం. వస్తే వాళ్ళ అన్నగారి గతంలో ఏ పార్టీ, వాళ్ళ అన్నగారికి ప్రజారాజ్యం రైలు ఇంజిన్ వచ్చింది. రైలు ఇంజినే కదా ఆయనకు వచ్చింది. రైలు ఇంజిన్ వస్తే ఆయన గ్లాస్ గుర్తు వచ్చింది. అంటే ట్రైన్లో టీ అమ్ముకోమని చెప్పి, అంటే ట్రైన్లో టీ అమ్ముకోవడం మీ అందరూ కలిసి రాజకీయాలకు పనికిరారని చెప్పారు వీళ్ళందరూ కలిసి.
అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరేం చేయగలుగుతారు? కాబట్టి మీరందరూ ఒక్కసారి గమనించండి. ఇవాళ మనం చదువుకుంటా ఉన్నాం, మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు. ఇంత ఉన్నత పదవుల్లో మనం ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మన అవ్వాతాతలు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. మన రైతులు బాగున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి కారణం. విద్యా వైద్య రంగాలలో ఇవాళ రాష్ట్రం దూచుకుపోతా ఉందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి కారణమే. ఇవాళ 50% రిజర్వేషన్ మహిళలకు ఇచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. 56%, 70% బీసీలకి ఎస్సీలకి పదవులు పంచారంటే జగన్మోహన్ రెడ్డి గారే కారణం. బీసీలకి రాజ్యసభలో 4 సీట్లు ఇచ్చారు. ఏనాడని చంద్రబాబు నాయుడు ఇచ్చాడా? పోనీ ఎస్సీలకి ఇచ్చాడా? ఒకనొక సందర్భంలో ఎస్సీలకి రాజ్యసభ ఇస్తానని వరలరామయ్య గారిని నువ్వు బయలుదేరి రమ్మంటే పాప మహానుభావుడు బట్టలు వేసుకొని ఇంటికి వెళ్ళిన దగ్గరలోకి వెళ్ళిన తర్వాత వరలరామయ్య గారికి మధ్యలో ఫోన్ చేసి నీకు ఇవ్వటం లేదు, నా సామాజిక వర్గానికి ఇచ్చుకుంటానని చెప్పి దళితుడిని అవమానం చేసి వెనక పంపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు.